గీ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గీ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, షాజీరా 1/2 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, మొదలు పెట్టేద్దామా? ఓకే. కానీ మా లేట్ కమర్ వచ్చేసారు అనుకో. ఓ మీ లేట్ కమర్ వచ్చేసారా? వావ్, వరుణ్ సందేశ్ కూడా వచ్చేసారండి. వెల్కమ్ వరుణ్. ఏమంటారు ఇంకా? అరే మీకోసం వెయిట్ చేస్తున్నా. మళ్ళీ వస్తా నేను వండేసాక. ఆగండి, ఎలాగో వచ్చేసారు కదా. సో మీకు హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. మీకు కూడా సేమ్. థ్యాంక్ యూ. మీకు కూడా సేమ్. షెఫ్ గారు మీకు కూడా సేమ్. థ్యాంక్ యూ. సో ఆడియన్స్ అందరికీ కూడా వెరీ వెరీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. వావ్. ఓకే, సో మరి ఇద్దరు గెస్ట్లు రెడీ అండి. ఎలాగో మన రాజుగారు రెడీ అయిపోయారు ఘీ రైస్ చేయడానికి. సో ఫస్ట్ రెసిపీ ఏంటంటే ఘీ రైస్. ఇప్పటిదాకా ఏమీ చేయలేదు, మీరు వచ్చిన తర్వాతే మొదలు పెడదామని. అవునా? మీరు ఇంత లేట్ ఎందుకు చేశారు? హీరోయిన్ ఇంత ఫాస్ట్ గా రెడీ అయిపోయి వచ్చేస్తే మీరెందుకు ఇంత లేట్ అయింది? అంటే బేసిక్ గా నేను ఇందాక వేరే ప్రెస్ మీట్ నుంచి వస్తున్నాను. సారీ, ఏమనుకోవద్దు. ఏమనుకోలేండి. ఈ రోజే మా మూవీ రిలీజ్ కదా. సో ఓకే ఓకే, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ మీకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సరే, ఎలాగో ఎక్సైట్మెంట్లు ఉంటారు కాబట్టి చక్కగా మనం వేడివేడిగా ఘీ రైస్ కూడా ఎలా చేయాలో చూసేసి తర్వాత టేస్ట్ చూసేద్దాం. రైస్ లో గీ వేయడమే కదా? కాదు, అదే అందరూ అలాగే అనుకుంటారు, అందుకనే ఇక్కడ డిఫరెంట్ గా మేము చూపిస్తున్నాము. అయితే ఓకే. సో రాజు గారు మొదలు పెడదామా? ఓకే. సో కొద్దిగా నెయ్యి 2 స్పూన్స్. మీకు కూడా కాన్షియస్ ఏమైనా ఉందా నెయ్యి ఇంత తినకూడదు? అబ్బో, నాకు నెయ్యి అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టమా? ఓహో, అది తెలిసేనా రాజుగారు? మీకు అది ఏమన్నా ఎక్కడైనా చదివారా? నేను టెక్స్ట్ వాట్సాప్ పంపించాను. ఓకే. ముందుగా జీడిపప్పు ఓకే, కొంచెం వేయించి పెట్టేసుకున్నాం. సో మొత్తానికి ప్రేమలో అలా పడ్డారు అనమాట. ఎవరిని పడేశారు? అది మీ సినిమాలు చూడాలి. అది మేము ఎలాగో చూస్తామంటే ఏ మాత్రం కొద్దిగా కూడా మాకు తెలుసు మీరే ఫస్ట్ పడ్డారు ప్రేమలో. మేము ట్రైలర్ చూసాము. బాల్ ఎట్టి కొట్టారు ఆవిడ, పాపం తెల్ల చీర కట్టుకుంటే. ఒక రోజు వర్షంలో ఫుట్బాల్ ఆడుతుంటే బాల్ గోల్ మిస్ అయ్యి బస్ స్టాప్ దగ్గర ఉన్న ఒక అమ్మాయికి తగిలింది, అంతే పడ్డాను. నైస్ నైస్. ఓకే. జీడిపప్పు వేగిపోయింది. సో ఇప్పుడు కొంచెం ఫ్లేవర్స్ ఇస్తున్నాం కదా. దీర్ఘంగా చూస్తున్నారు రాజుగారు. ఓకే, ఇది షాజీరా. షాజీరా. ఓకే. బిర్యానీ కొద్దిగా అయితే సరిపోతుంది. ఓకే. సో కొద్దిగా పచ్చిమిరపకాయలు. సో ఇది కొంచెం వేగాలి మనకు. ఓకే. సో అది కాస్త వేగితే కొంచెం ఆ ఫ్లేవర్ అంతా గీకి కూడా పడుతుంది కదా. సో దానివల్ల మనం రైస్ వేసినప్పుడు ఆ రైస్ కూడా కొంచెం ట్రాన్స్ఫర్ అవుతుంది. సరే రాజుగారు, అది ఎంతసేపు ఉంచాలి అట్లా? ఎంతసేపు ఉంచకూడదు, ఎక్కువసేపు ఉంచితే మాడిపోతుంది. సో ఇది ఫాస్ట్ గా అయ్యేలోగా మేము ఫాస్ట్ గా ఒక చిట్కా చూసేస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా: గులాబీ రేకుల్ని పేస్ట్లా చేసి పెదాలపైన అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉన్నట్లయితే పెదాలు ఎర్రగా అందంగా మారుతాయి. సో ఇప్పుడు సరిపడా ఉప్పు. ఉప్పు ఇప్పుడే యాడ్ చేసుకోవాలా? ఎస్. సింపుల్ రెసిపీ అన్నమాట ఇది. చాలా సింపుల్. ఓకే. సో ఇక్కడ బాస్మతి రైస్ నేను ముందుగానే ఉడికించి పెట్టేశాను. ఓకే. ఇంటికెళ్ళి ట్రై చేద్దామన్నా? ఫుల్గా కాన్సెంట్రేట్. చాలా ఎక్కువ డీప్ గా ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసారు ఒకసారి చెప్పండి. ఇందాంచి అంత దీర్ఘంగా చూస్తున్నారు కదా. మిర్చి ఫస్ట్ నుంచి అది షార్జా దుబాయ్ కాదు, షాజీరా. అది ఇంకా ఉప్పు, ఇంకా నెయ్యి, ఇంకా అన్నం, బిర్యానీ ఆకు ఒక తక్కువగా, అతి తక్కువగా. అది అంటే అది ఉంటే ఒక ఆకు లో సగం, అర ఆకు. ఇప్పుడు రసం, జీడిపప్పు. సో ఈ రకం మీకు వంట మీద బాగానే అవగాహన ఉన్నట్టు మాకు అర్థం అవుతుంది. ఏదో అట్లా ట్రై చేస్తూ ఉంటా అప్పుడప్పుడు. ట్రై చేస్తూ ఉంటారా? ఇప్పటిదాకా అంటే ఎన్ని రెసిపీస్ అలా చేశారు? ఆమ్లెట్, అబ్బా, ఎగ్ బుర్జీ, ఇంకా బ్రెడ్ ఆమ్లెట్, అన్ని దానికి సంబంధించినవి. పుదీనా కొద్దిగా. సో వితిక, మీకు వంటలు నచ్చున్నాయా? చేస్తూ ఉంటారా? నైస్, సూపర్ ఉంటుంది. మా టీం అందరికి మా షూటింగ్ అప్పుడు ప్రాన్స్ తెచ్చింది. ప్రాన్స్ ఇంకా మమ్మీ చేసింది. నేనే చేసాను. ఓకే. సో అయితే మీకు ఆ సీ ఫుడ్ అంతా బాగా కుక్ చేయడం వచ్చు అన్నమాట. ఎందుకంటే చేపలు అంటేనే బేసిక్ గా కొంచెం కష్టం. వెజ్ కూడా బాగానే చేస్తారు. వెజ్ కూడా బాగానే చేస్తారు. ఏదో అప్పుడప్పుడు వాటి మధ్యలో ఇవి తినాలనిపించినప్పుడు.
బాగా తెలుగు నేర్చేసుకుని పాటలు కూడా పాడేస్తున్నారు కదా ఈ మధ్య. సో అక్కడ ఆడియన్స్ వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా నేను ఆల్రెడీ ప్రామిస్ చేసేసాను మీ తరపు నుంచి. అయ్యో అది తర్వాత అనమాట. అలా ప్రామిస్లు చేయొచ్చా పక్కన తరఫున? ఎందుకు మీరు లేట్ గా వచ్చారు కదా, మీరు తొందరగా వచ్చి మిమ్మల్ని అడిగి చేసేవాళ్ళం. అయితే ప్రోగ్రామ్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మీరు కొంచెంసేపు ఆగిరండి. అక్కర్లేదు, వాళ్ళు ఆల్రెడీ పంక్చువల్ 12ంటికి టీవీ ముందు కూర్చున్నారు. సో రెడీ రాజు గారు? రెడీ అండి, గీ రైస్ రెడీ. రాజుగారి గీ రైస్ పేరు. సో ఘీ రైస్ రెడీ అయిపోయిందండి, కానీ ఇప్పుడే టేస్ట్ చూడము. సో మీరందరూ తయారీ విధానం చూసిన తర్వాత టేస్ట్ చూస్తాం. సో ఘీ రైస్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. ఘీ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో షాజీరా, బిర్యానీ ఆకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో అన్నం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఘీ రైస్ రెడీ.